హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ టేస్టీ ఫుడ్. మరి ఈరోజు నేను పెసరపప్పుతో గులాబ్ జామున్ తీసుకొచ్చేసాను. కొత్తగా టేస్ట్గా చాలా బాగుంటుందండి. మరి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా జ్యూసీగా చాలా టేస్ట్గా ఉంటుంది. మరి ఇది ఎలా తయారు చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. వీడియో చూసి వీడియోని ఫాలో అవ్వండి, ఓకేనా? ముందుగా ఒక పావు కిలో పెసరపప్పుని గంట పాటు నానబెట్టుకోవాలండి. చూసారా, ఇవి నానిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను గంట పాటు. తర్వాత దీన్ని మనము మొత్తం నీళ్ళన్నీ పిండేసి మిక్సీ గిన్నెలో వేసి చక్కగా పేస్ట్ లాగా చేసుకోవాలి. బాగా మెత్తగా కాదండి, కొంచెం గరుకు గరుగ్గా చేసుకోవాలి. దీంట్లో ఒక కప్ తోటి బియ్యపిండి వేస్తున్నాను చూడండి. దీంట్లోనే కొంచెం సాల్ట్ అండ్ కొంచెం వంట సోడా కొద్దిగా లైట్గా వేసుకోవాలండి. వంట సోడాని మర్చిపోకండి. తర్వాత చక్కగా గులాబ్ జామున్ పిండిలాగా ఇలా కలుపుకోవాలి. వాటర్ వేసే పని లేదు. ఒకవేళ బాగా గట్టిగా అనిపిస్తే కొంచెం లైట్గా వాటర్ వేసుకోండి. నేనైతే వేయలేదు. ఇలా గులాబ్ జామ్ పిండిలాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు నానబెట్టిన తర్వాత ఇలా నెయ్యి అప్లై చేసుకొని చేతికి ఇలా కొంచెం కొంచెం తీసుకొని రౌండ్గా కాకుండా, రౌండ్ అంటే గులాబ్ జామ్స్ రౌండ్గా ఉంటాయి కాబట్టి రొటీన్గా కాకుండా ఇలా అన్నమాట, చిన్న సైజు గారెలాగా ఇలా చేసుకోవాలి. చక్కగా ఇట్లా ఈ షేప్లో చేసుకుంటే చూడటానికి కూడా బాగుంటాయండి. చాలా టేస్ట్గా ఉంటాయండి. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా అన్నీ కూడా చేసుకొని వేరే ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. చూసారా, నేనైతే చేశాను. ఇలా రెడీ చేసుకోవాలండి. మొత్తం కూడా ఇలా రెడీ చేసుకున్న తర్వాత వేరే ఒక బాండీలో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా సెగొస్తుంది. సెగొచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రెడీ చేసుకున్న ఈ జామున్స్ అనేవి ఇలా వేపుకోవాలి. ఇవి చక్కగా గోల్డెన్ కలర్లోకి వచ్చి లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేపుకోవాలండి. తర్వాత వేరే బాండీలో బెల్లం అండి, నేను బెల్లం యూస్ చేస్తున్నాను, పంచదార యూస్ చేయట్లేదు. బెల్లం ఒక అరకిలో బెల్లం వరకు తీసుకున్నా నేను. అది మునిగే వరకు వాటర్ పోసి దీన్ని పాకం జస్ట్ చేతికి అంటేలాగా లైట్ పాకం వచ్చే వరకు మనము మరగనిచ్చి ఈ రెడీ చేసుకున్న వాటిని దాంట్లో వేసేయాలి. ఈ జామున్స్ వేసేయాలండి. ఇది ఓవర్ నైట్ నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది, లేదంటే ఒక 1 అవర్ సరిపోతుంది. చూసారా, జ్యూసీ జ్యూసీగా ఎంత చక్కగా ఉన్నాయి, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ పెసరపప్పు బెల్లంలో నానటం వల్ల చాలా బాగుంటుంది, టేస్ట్ కొత్తగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. చూసారా, మీరు ఇలా ముక్క విరగంగానే చక్కగా జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. పంచదారలో కాకుండా బెల్లంలో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అయిపోయిందండి, టేస్టీ పెసరపప్పుతో గులాబ్ జామున్స్ రెడీ అయిపోయినాయి. మరి నేను ఈరోజు చేసిన ఈ స్వీట్ మీకు నచ్చిందా? నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వంటల కోసం బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి.